నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు జై హో సక్సెస్ మంత్రాలో మనం పుస్తకాల పఠనం, దాని ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ అంశాన్ని సవివరంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ రచయిత అయినటువంటి భాస్కర్ గుప్తా గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గుప్తా గారు. నమస్తే మేడం. పుస్తక పఠనం అనేది ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఒక సైకాలజిస్ట్గా చెప్పండి పుస్తకాల యొక్క ప్రాధాన్యతను. అక్షరంబు వలయు కుక్షజీవనులకు నక్షరంబు జీవ కిక్షురసము అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోకరక్షితంబు అన్నారు. మహాకవి కాళోజీ చెప్పారు, అక్షర రూపం దాల్చినటువంటి ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక అని చెప్పారు. అక్షరం యొక్క విలువ అంత గొప్పదన్నమాట. కాబట్టి పుస్తకాలను తప్పకుండా ప్రతి ఒక్కరు చదవాలి అన్న మెసేజ్ దీని ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. ఎందుకు చదవాలి అంటే, ఉత్తముడిని వివేకము నడిపిస్తుంది, మధ్యముడిని అనుభవము నడిపిస్తుంది, అధముడిని అవసరము నడిపిస్తుంది, నీచుడిని స్వభావము నడిపిస్తుంది అని పెద్దలు చెప్పారు. ఉత్తముడిని వివేకము నడిపిస్తుంది. వివేకము అంటే ఏంటి? ఏది మంచి, ఏది చెడు, ఈ మంచి చెడుల మధ్య గల విచక్షణా భావం, దీన్ని వివేకము అంటారు. మధ్యముడిని అనుభవము నడిపిస్తుంది అంటే తన జీవిత కాలంలో తనకు జరిగినటువంటి అనుభవాల ద్వారా మాత్రమే తను నేర్చుకుంటాడు. అంటే తనకు నష్టమో కష్టమో వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేయకూడదు అని తెలుసుకుంటాడు. కానీ ఇతరుల అనుభవాల నుంచి తను నేర్చుకోవడం. అధముడిని అవసరము నడిపిస్తుంది అంటే తన అవసరం యొక్క పరిధి మేరకు తన ప్రవర్తనా విధానం ఉంటుందన్నమాట. నీచుడిని స్వభావము నడిపిస్తుంది అన్నారు. అంటే తన యొక్క స్వభావాన్ని మార్చుకోడనమాట. తాను ఏ విధంగా ఉన్నాడో అలాగే ఉంటాడు. అంటే వివేకము ద్వారా మారడు, అనుభవము ద్వారా మారడు, అవసరము ద్వారానూ మారడనమాట. మనం అందరము కూడా ఉత్తముల కేటగిరీలో ఉండాలి. ఉత్తముల కేటగిరీలో ఉండాలి అంటే వివేకాన్ని అలవర్చుకోవాలి. ఈ వివేకం ఎక్కడ దొరుకుతుంది? మనకు పుస్తకాల్లో లభిస్తుంది. అందువల్ల మనము పుస్తకాల్ని చదవాలి. సో ఈ పుస్తకాల్ని చదవడం వల్ల ఇతరుల యొక్క అనుభవాలు, మంచి చెడు విచక్షణ జ్ఞానము మనకు తెలుస్తుంది. కాబట్టి పుస్తకాల్ని చదవాలి. మరి ఈ పుస్తకాల యొక్క ప్రయోజనాలు ఏంటండి? పుస్తకాలు చదవడం వల్ల భాష యొక్క పరిజ్ఞానం పెరుగుతుంది, భావ పరిజ్ఞానం పెరుగుతుంది, సృజనాత్మకత శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక టెలివిజన్ ఛానల్లో లేదా ఒక సినిమాను మీరు చూస్తున్నారు అనుకోండి. ఆ మూవీ చూసేటప్పుడు మీరు ఆ సెకండ్లో వాళ్ళు చూపించినటువంటి చిత్రాన్ని మాత్రమే చూడాలి. మీ ఊహాశక్తికి అనుగుణంగా అసలు ఊహించడానికి కూడా సమయం ఉండదు. నెక్స్ట్ సెకండ్లో అక్కడ ఫ్రేమ్ మారిపోతుంది, ఆ చిత్రం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మన ఊహాశక్తికి అసలు అవకాశమే లేదు. వాళ్ళు అక్కడ చూపించింది మాత్రమే చూడాలి. అదే మీరు ఒక పుస్తకాన్ని చూడండి, దానిలో ఒక కథను మీరు చదివినప్పుడు మీ ఊహాశక్తికి అనుగుణంగా దాని యొక్క చిత్రాన్ని మీరు ఊహించుకోవచ్చు. దానివల్ల భాష మీద పట్టు సాధించవచ్చు. మన ఆలోచన శక్తిని యొక్క పరిధిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పుస్తక పఠనం వల్ల మనకు భాషా పరిజ్ఞానము, భావ పరిజ్ఞానము, సృజనాత్మకత శక్తి ఇవన్నీ కూడా పెంపొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనాల గురించి మనకు ఒకసారి అంటే ఈ తరానికి చాలా తక్కువగా పుస్తకాలు చదివేటటువంటి సమయం దొరుకుతుంది. కాబట్టి ఒక రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ఆయన రామాయణం చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటే ఆ యువకుడు పక్కన కూర్చుంటాడు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏంటి రామాయణం చదువుతున్నాడే అనుకుంటాడు. అనుకొని
కొద్దిసేపటి తర్వాత ట్రైన్ వస్తుంది. ట్రైన్ రాగానే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళారనమాట. వీళ్ళు నెక్స్ట్ ట్రైన్, ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ట్రైన్ వస్తుందన్నమాట. వీళ్ళు కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ కళ్ళ ముందే ఏమి జరిగిందంటే, ఈ ఫస్ట్ హస్బెండ్ ఎక్కాడు బ్యాగ్ పట్టుకొని, ఈ వైఫ్ ఎక్కుదాము అని అనుకునే లోపలే ట్రైన్ మూవ్ అయిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయింది. పాపం ఆ వైఫ్ ట్రైన్ ఎక్కలేకపోయింది. ఇక్కడ చూసే వాళ్ళందరికీ పాపం అనిపించింది. ఈ యువకుడు చూశాడు, ఆ పెద్ద ఆయన కూడా చూశాడు. మాటల్లో అడుగుతూ, ఎందుకు ఈ రామాయణం చదవడం, ఈ పుస్తకాలు చదవడం ఏంటి ఉపయోగం అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు చెప్తాడు, పుస్తకం చదవడం వల్ల, రామాయణం చదవడం వల్ల ప్రయోజనం ఏంటంటే, గుహుడు తన పడవలో రాముణ్ణి సీతను ఎక్కించుకునేటప్పుడు ముందుగా రాముడు సీతను పడవలో కూర్చోబెట్టిన తర్వాత రాముడు కూర్చుంటాడు. సో ఇది పుస్తకం చదవడం వల్ల ప్రయోజనం, రామాయణం చదవడం వల్ల ఈ ప్రయోజనం ఉంది. అలాగే ఒకానొక చోట ఒక సర్కస్ జరుగుతూ ఉంటుందన్నమాట. సర్కస్ జరుగుతూ ఉంటే ఒక తాతయ్య, ఒక మనమడు ఇద్దరు ఆ సర్కస్ చూడడానికి వెళ్తాడు. చాలామంది గుమిగూడతారు అక్కడ, అందరూ చూస్తుంటారు. కానీ ఈ అబ్బాయి చిన్నపిల్లవాడు కాబట్టి అంతమందిలో కనిపించదనమాట జరిగేటటువంటిది. తాతయ్య కనిపించట్లేదు అంటాడు. అప్పుడు ఈ తాతయ్య ఏం చేస్తాడు, తన మనవణ్ణి తన భుజాలపైన ఎత్తుకొని అప్పుడు సర్కస్ చూపిస్తాడు. బాగా కనిపిస్తుంది తాతయ్య అంటాడు. ఇక్కడ జీవితము అనేటటువంటి సర్కస్, ఎందుకంటే ఇది ఒక పద్మ వ్యూహం లాంటిదనమాట. ఈ జీవిత సమరాన్ని, ఈ జీవితంలో జరిగేటటువంటి సంఘటనల్ని, ఈ జీవిత చిత్రాన్ని మనము సంపూర్ణంగా స్పష్టంగా చూడాలి అనుకుంటే, ఎలాగైతే వాళ్ళ తాతయ్య భుజాల మీద ఎక్కితే స్పష్టంగా కనిపిస్తుందో, పుస్తకం చదవడం అనేటటువంటి దానివల్ల అంత స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అందుకని పుస్తకం చదవడం వల్ల ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పుస్తకాలని చదవాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు కావచ్చు, అసలు ఒక మనిషి ఒక పుస్తకాన్ని చదవటం అంటే ఎలాగ ప్రారంభించాలి, ఎలాంటి అంటే డిటర్మినేషన్కి రావాల్సిన అవసరం ఉంటుంది? ఈరోజు మనం ఈ తరాన్ని గనుక చూసినట్లయితే మనకు చెబుతూ ఉంటారు, సహజంగా మనం చాలా సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, వ్యక్తులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి అని. కానీ ఇప్పుడు వస్తువులను ప్రేమిస్తున్నారు, వ్యక్తులను వాడుకుంటున్నారు. ఇక అన్నింటికంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రాణము ఉన్నటువంటి మనుష్యులతో గడిపేటటువంటి సమయం తక్కువ, ప్రాణము లేనటువంటి గ్యాడ్జెట్స్తో గడిపేటటువంటి సమయం ఎక్కువ. ఇక్కడ పుస్తకానికి ప్రాణము లేదు అనుకోకండి, అక్కడ మనం చదవడం వల్ల అద్భుతమైనటువంటి రామాయణాన్ని గనక చదివితే వాల్మీకితో సహవాసం చేసినట్లే, మహాభారతాన్ని గనక చదివితే వ్యాసుడితో ఫ్రెండ్షిప్ చేసినట్లే. ఆ లోకములోకి, ఆ ఊహాచిత్రంలోకి మనం ప్రాణం పోసుకుంటాయి, ఆ పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాణం లేదని పుస్తకానికి మనం అనుకోకూడదనమాట. కాబట్టి ఈ తరుణములో, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో వాళ్ళ ఆలోచన విధానాలను మార్చుకోవాలంటే, ఈ తరం ఎట్లా ఉందయ్యా అంటే, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎన్లైటన్మెంట్కి తక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కంటే ఎన్లైట్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకుంటే కనుక పుస్తకాలు చదవడానికి ప్రయోజనం, అంటే ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ తరాన్ని చూసినట్లయితే, ఈ స్టూడెంట్స్ చూసినట్టయితే, ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, కాలేజ్లో చదివేటటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ పోటీ పరీక్షలని, మార్కులని, ర్యాంకుల చుట్టూ పరిగెట్టడాలు, ఇది చూసినట్లయితే ఈ అకాడమిక్స్ పుస్తకాలు చదవడంలోనే వాళ్ళ సమయం అయిపోతుంది కదా. మరి వేరే పుస్తకాలు చదవడానికి ఎక్కడ సమయం ఉంటుంది? అసలు ఎందుకు చదవాలి అని మనం ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే, కారు అద్దం పైన దుమ్ము పడినప్పుడు వైపర్ని మనం ఆన్ చేసినట్లయితే తుడిచేస్తుంది. మన జీవితంలో ఎప్పుడైతే కష్టాలు అనేటటువంటివి ఆ దుమ్ములాగా వస్తాయో, ఆ వైపర్ లాగా పుస్తకము క్లారిఫై చేస్తుందన్నమాట, మనకు దారి చూపిస్తుందన్నమాట. మొక్కై వంగనిదే మానై వంగున అని పెద్దలు చెప్పారు. మీరు ఒక చిన్న మొక్కగా ఉన్నటువంటి సందర్భంలో దానికి గనుక ఒక సపోర్ట్ను గనుక ఇచ్చినట్టయితే, ఒక పందిరిలాగా మనం వేసినట్లయితే,
ఆ పందిరికి తీగ అల్లుకుపోతుందన్నమాట. ఒకవేళ ఆ పందిరి వేయలేదనుకోండి, తీగ అడ్డదిడ్డంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ మొక్క సరైనటువంటి విధానంలో ఎదిగే అవకాశం ఉండదు. అదే పందిరి వేస్తే సరి అయిన విధానంలో ఎదుగుతుంది, సరి అయిన విధానంలో మనకు ఫలాలను కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ తరాన్ని ఒక పందిరిలాగా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడానికి ఈ పుస్తకాలు అనేటటువంటి దోహదం చేస్తాయి. ఇప్పుడు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేయడం అనేటటువంటిది కామన్ అయిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ 3 అంశాలు గతంలో చాలా తక్కువ ఖర్చు లేదా ఖర్చు లేని విధంగా ఉండేవి. అంటే స్కూల్స్, కాలేజెస్ అన్ని గవర్నమెంట్లో ఉండేటివి. ఫుడ్ అంటే ఊర్లలో లభించేది, లేదా కొంతమంది ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళ తోటలో పండింది. హెల్త్ అంటే అసలు మా తాతయ్య నానమ్మల కాలంలో హాస్పిటల్ అంటే లైఫ్లో ఒక ట్యాబ్లెట్ అంటే ఒక లైఫ్లో ఒక ఇంజెక్షన్ అంటే తెలియని తరం కూడా ఇప్పటికీ మనం చూస్తుంటాం. మన తాతయ్యను నానమ్మను చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పుట్టుకనే హాస్పిటల్లో. కాబట్టి ఈ 3 యొక్క ఖర్చు చాలా విపరీతంగా పెరిగింది. ఫుడ్ ఖర్చు, హెల్త్ ఖర్చు, ఎడ్యుకేషన్ ఖర్చు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పిల్లలతో గడిపే సమయం వాళ్ళకు ఉండట్లేదు. ఇక్కడ పిల్లల దృష్టికోణంలో చూస్తే ఇటు పేరెంట్స్ లభించట్లేదు, అటు పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పేటటువంటి తాతయ్య, అమ్మమ్మల, నానమ్మల దగ్గరికి వెళ్ళే సమయము దొరకట్లేదు. మరి ఏ విధంగా వాళ్ళు భవిష్యత్తులో గొప్ప విజయాల్ని సాధించాలంటే, ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే నాలెడ్జ్ని ఎవరిస్తారు? పుస్తకం ఒక్కటే ఆధారం. ఇక మీడియాను మనం కనుక తీసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ, సినిమాలు చూడండి, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి తప్పకుండా ఈ తరానికి పుస్తకాలు చదవాల్సిందే, ఇంకా మరొక మార్గం లేదు అని నా అభిప్రాయం. చిన్నపిల్లలకి ఇప్పుడు అంతా అకాడమిక్ బుక్స్ చదవటానికే వాళ్ళకి టైం లేదు. మరి అలాంటిది ఒక బుక్ అంటే ఒక పుస్తకాన్ని ఒక మంచి ఫ్రెండ్తో మనం చెప్తూ ఉంటారు, పెద్దల నానుడి కూడా ఉంది. మరంటే నిజంగా రియల్ లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ని మిస్ అవుతూ ఉన్నామంటారా? మనకి చెడు అలవాట్లను తొలగించుకోవాలి అంటే మంచి అలవాట్లను ఆల్టర్నేటివ్గా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మంచి వస్తుందో ఆటోమేటిక్గా చెడు పోతుందన్నమాట. ఇలాంటి చదవడం ఒక హాబీగా మొదలై అలవాటుగా మారి వ్యసనంగా స్థిరపడాలంట. తల్లిదండ్రులు పిల్లలకి చిన్నతనం నుంచే పుస్తకాలు చదవాలి అన్న హాబీని నేర్పాలి. ఎలా నేర్పాలి అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఒక ఇంటిలో అంట ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా అంత అందాన్ని ఇవ్వంట, పుస్తకం ఇచ్చినంత అందాన్ని మిగతా వస్తువులు ఏవి ఇవ్వలేవంట. కాబట్టి సాధ్యమైనంత మేరకు మీ ఇంటి నిండా పుస్తకాలతో నింపండి అని ఒక పెద్ద ఆయన చెప్తాడు. అంటే చిరిగిన చొక్కా అయినా దొరుకోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి చెప్పాడు పెద్ద ఆయన. రెండవది, బర్త్డేస్లు వస్తూ ఉంటాయి. బర్త్డేస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే పిల్లలకి ఇప్పుడు బిర్యానీ ఇస్తే అరిగిపోతుంది, వస్తువు ఇస్తే పగిలిపోతుంది, పుస్తకం ఇస్తే కలకాలం నిలిచిపోతుంది. కాబట్టి వాళ్ళకి గిఫ్ట్గా ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఒక పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు, దాన్ని అంతటితో వదిలేయకూడదు. వాళ్ళకు ఆ హాబీని ఎలా నేర్పించాలి అంటే, ఉదాహరణకి ఒక పుస్తకం ఉంది, దానిలో ఒక స్టోరీ ఉంది, పిల్లలకు సంబంధించి ఒక మోరల్ స్టోరీ ఏదో ఉందనుకోండి. నేను 365 days బుక్ రాశాను, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క టాపిక్ అనమాట. సో ఇలా చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు డిన్నర్ టైంలో ఆ ఒక్క పేజీని, నాన్న ఈరోజు నువ్వేం చదివావు చెప్పు. ఏం చేస్తున్నాం ఇక్కడ? వాళ్ళను అలవాటు చేస్తున్నాం పుస్తకం చదవడానికి. ఇక్కడ చదివిస్తున్నాము, చదివిన దాన్ని పిల్లల చేత ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అంటే రీడింగ్ హాబీని మనం పెంచుతున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా డెవలప్ చేస్తున్నాం. సో ఎట్ ది సేమ్ టైం చదవడం వల్ల ఆ మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్, ఆ భావము, భాషా పరిజ్ఞానం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు 4 ముందు చెప్పినటువంటి వాడు క్లాస్ రూమ్లో 40 మంది ముందు ఒక సెమినార్ ఇవ్వాలంటే భయం లేకుండా ఇస్తాడనమాట. అదే మనం బీటెక్ అయిపోయిన తర్వాతనో ఒక డిగ్రీ అయిపోయిన తర్వాతనో ఇంటర్వ్యూ స్కిల్స్ అని షార్ట్ టర్మ్ కోర్స్ పంపిస్తే వస్తుందా? రా. ఇక్కడ ఫౌండేషన్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక కవిత్వం రాయాలి మనం, వ్యాకరణము, అలంకారాలు, ఛందస్సు ఇవన్నీ నేర్పిస్తేనే మనం కవిగా రాణించగలుగుతాం.
అవన్నీ ఒక్క రోజులో మనం షార్ట్ టర్మ్ కోర్స్ అని వస్తుంది కావచ్చు, కవిత్వం రాస్తాడు కావచ్చు, కానీ ఇంత గొప్పగా రాయలేడు అనమాట. ఇదే ఎగ్జాంపుల్ మనం ఫౌండేషన్ నుంచి వచ్చినప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ వేరు, షార్ట్ టర్మ్గా అప్పటికప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ వేరనమాట. కాబట్టి చిన్నపిల్లలకి రేపు భవిష్యత్తులో ఒక గొప్ప ఫౌండేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో మనం పెరుగుతున్నాం కాబట్టి వాళ్ళకి చక్కటి ఆలోచన విధానాన్ని ఇవ్వాలంటే పుస్తకాలని ఈ విధంగా చదవడానికి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా వాళ్ళకు మెల్లిమెల్లిగా క్రమక్రమంగా పుస్తక పఠనం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో భాగం అయిపోతుంది అనమాట. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి ఈ విధంగా ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళు కావచ్చు, అసలు ఒక మనిషి ఒక పుస్తకాన్ని చదవటం అంటే ఎలాగ ప్రారంభించాలి, ఎలాంటి అంటే డిటర్మినేషన్కి రావాల్సిన అవసరం ఉంటుంది? ఈరోజు మనం ఈ తరాన్ని గనుక చూసినట్లయితే మనకు చెబుతూ ఉంటారు, సహజంగా మనం చాలా సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, వ్యక్తులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి అని. కానీ ఇప్పుడు వస్తువులను ప్రేమిస్తున్నారు, వ్యక్తులను వాడుకుంటున్నారు. ఇక అన్నింటికంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రాణము ఉన్నటువంటి మనుష్యులతో గడిపేటటువంటి సమయం తక్కువ, ప్రాణము లేనటువంటి గ్యాడ్జెట్స్తో గడిపేటటువంటి సమయం ఎక్కువ. ఇక్కడ పుస్తకానికి ప్రాణము లేదు అనుకోకండి, అక్కడ మనం చదవడం వల్ల అద్భుతమైనటువంటి రామాయణాన్ని గనక చదివితే వాల్మీకితో సహవాసం చేసినట్లే, మహాభారతాన్ని గనక చదివితే వ్యాసుడితో ఫ్రెండ్షిప్ చేసినట్లే. ఆ లోకములోకి, ఆ ఊహా చిత్రంలోకి మనం ప్రాణం పోసుకుంటాయి, ఆ పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాణం లేదని పుస్తకానికి మనం అనుకోకూడదనమాట. కాబట్టి ఈ తరుణములో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో వాళ్ళ ఆలోచన విధానాలను మార్చుకోవాలంటే ఈ తరం ఎట్లా ఉందయ్యా అంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎన్లైటన్మెంట్కి తక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కంటే ఎన్లైట్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకుంటే కనుక పుస్తకాలు చదవడానికి ప్రయోజనం అంటే ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ తరాన్ని చూసినట్లయితే, ఈ స్టూడెంట్స్ చూసినట్టయితే, ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, కాలేజ్లో చదివేటటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ పోటీ పరీక్షలని, మార్కులని, ర్యాంకుల చుట్టూ పరిగెట్టడాలు ఇది చూసినట్లయితే ఈ అకాడమిక్స్ పుస్తకాలు చదవడంలోనే వాళ్ళ సమయం అయిపోతుంది కదా. మరి వేరే పుస్తకాలు చదవడానికి ఎక్కడ సమయం ఉంటుంది? అసలు ఎందుకు చదవాలి అని మనం ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే, కారు అద్దం పైన దుమ్ము పడినప్పుడు వైపర్ని మనం ఆన్ చేసినట్లయితే తుడిచేస్తుంది. మన జీవితంలో ఎప్పుడైతే కష్టాలు అనేటటువంటివి ఆ దుమ్ములాగా వస్తాయో ఆ వైపర్ లాగా పుస్తకము క్లారిఫై చేస్తుందన్నమాట, మనకు దారి చూపిస్తుందన్నమాట. మొక్కై వంగనిదే మానై వంగున అని పెద్దలు చెప్పారు. మీరు ఒక చిన్న మొక్కగా ఉన్నటువంటి సందర్భంలో దానికి గనక ఒక సపోర్ట్ను గనక ఇచ్చినట్టయితే, ఒక పందిరిలాగా మనం వేసినట్లయితే ఆ పందిరికి తీగ అల్లుకుపోతుందన్నమాట. ఒకవేళ ఆ పందిరి వేయలేదనుకోండి, తీగ అడ్డదిడ్డంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, ఆ మొక్క సరైనటువంటి విధానంలో ఎదిగే అవకాశం ఉండదు. అదే పందిరి వేస్తే సరి అయిన విధానంలో ఎదుగుతుంది, సరి అయిన విధానంలో మనకు ఫలాలను కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ తరాన్ని ఒక పందిరిలాగా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడానికి ఈ పుస్తకాలు అనేటటువంటి దోహదం చేస్తాయి. ఇప్పుడు ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేయడం అనేటటువంటిది కామన్ అయిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ 3 అంశాలు గతంలో చాలా తక్కువ ఖర్చు లేదా ఖర్చు లేని విధంగా ఉండేవి. అంటే స్కూల్స్, కాలేజెస్ అన్నీ గవర్నమెంట్లో ఉండేటివి. ఫుడ్ అంటే ఊర్లలో లభించేది, లేదా కొంతమంది ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళ తోటలో పండింది. హెల్త్ అంటే అసలు మా తాతయ్య నానమ్మల కాలంలో హాస్పిటల్ అంటే లైఫ్లో ఒక ట్యాబ్లెట్ అంటే, ఒక లైఫ్లో ఒక ఇంజెక్షన్ అంటే తెలియని తరం కూడా ఇప్పటికీ మనం చూస్తుంటాం. మన తాతయ్యను నానమ్మను చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పుట్టుకనే హాస్పిటల్లో. కాబట్టి ఈ 3 యొక్క ఖర్చు చాలా విపరీతంగా పెరిగింది. ఫుడ్ ఖర్చు, హెల్త్ ఖర్చు, ఎడ్యుకేషన్ ఖర్చు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పిల్లలతో గడిపే సమయం వాళ్ళకు ఉండట్లేదు.
ఇక్కడ పిల్లల దృష్టికోణంలో చూస్తే ఇటు పేరెంట్స్ లభించట్లేదు, అటు పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పేటటువంటి తాతయ్య అమ్మమ్మల నానమ్మల దగ్గరికి వెళ్ళే సమయము దొరకట్లేదు. మరి ఏ విధంగా వాళ్ళు భవిష్యత్తులో గొప్ప విజయాల్ని సాధించాలంటే, ఈ సమస్యల్ని ఎదుర్కోవాలంటే నాలెడ్జ్ని ఎవరిస్తారు? పుస్తకం ఒక్కటే ఆధారం. ఇక మీడియాను మనం కనుక తీసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ, సినిమాలు చూడండి, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి తప్పకుండా ఈ తరానికి పుస్తకాలు చదవాల్సిందే, ఇంకా మరొక మార్గం లేదు అని నా అభిప్రాయం. చిన్నపిల్లలకి ఇప్పుడు అంతా అకాడమిక్ బుక్స్ చదవటానికే వాళ్ళకి టైం లేదు. మరి అలాంటిది ఒక బుక్, అంటే ఒక పుస్తకాన్ని ఒక మంచి ఫ్రెండ్తో మనం చెప్తూ ఉంటారు, పెద్దల నానుడి కూడా ఉంది. మరంటే నిజంగా రియల్ లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ని మిస్ అవుతూ ఉన్నామంటారా? మనకి చెడు అలవాట్లను తొలగించుకోవాలి అంటే మంచి అలవాట్లను ఆల్టర్నేటివ్గా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మంచి వస్తుందో ఆటోమేటిక్గా చెడు పోతుందన్నమాట. ఇలాంటి చదవడం ఒక హాబీగా మొదలై అలవాటుగా మారి వ్యసనంగా స్థిరపడాలంట. తల్లిదండ్రులు పిల్లలకి చిన్నతనం నుంచే పుస్తకాలు చదవాలి అన్న హాబీని నేర్పాలి. ఎలా నేర్పాలి అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఒక ఇంటిలో ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా అంత అందాన్ని ఇవ్వంట, పుస్తకం ఇచ్చినంత అందాన్ని మిగతా వస్తువులు ఏవి ఇవ్వలేవంట. కాబట్టి సాధ్యమైనంత మేరకు మీ ఇంటి నిండా పుస్తకాలతో నింపండి అని ఒక పెద్ద ఆయన చెప్తాడు. అంటే చిరిగిన చొక్కా అయినా దొరుకుకోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి చెప్పాడు పెద్ద ఆయన. రెండవది, బర్త్డేస్లు వస్తూ ఉంటాయి. బర్త్డేస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, పిల్లలకి ఇప్పుడు బిర్యానీ ఇస్తే అరిగిపోతుంది, వస్తువు ఇస్తే పగిలిపోతుంది, పుస్తకం ఇస్తే కలకాలం నిలిచిపోతుంది. కాబట్టి వాళ్ళకి గిఫ్ట్గా ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వండి. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఒక పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు, దాన్ని అంతటితో వదిలేయకూడదు. వాళ్ళకు ఆ హాబీని ఎలా నేర్పించాలి అంటే, ఉదాహరణకి ఒక పుస్తకం ఉంది, దానిలో ఒక స్టోరీ ఉంది, పిల్లలకు సంబంధించి ఒక మోరల్ స్టోరీ ఏదో ఉందనుకోండి. నేను 365 days బుక్ రాశాను, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క టాపిక్ అనమాట. సో ఇలా చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు డిన్నర్ టైంలో ఆ ఒక్క పేజీని, నాన్న ఈరోజు నువ్వేం చదివావు చెప్పు. ఏం చేస్తున్నాం ఇక్కడ, వాళ్ళను అలవాటు చేస్తున్నాం పుస్తకం చదవడానికి. ఇక్కడ చదివిస్తున్నాము, చదివిన దాన్ని పిల్లల చేత ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. అంటే రీడింగ్ హాబీని మనం పెంచుతున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా డెవలప్ చేస్తున్నాం. సో ఎట్ ది సేమ్ టైం చదవడం వల్ల ఆ మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్, ఆ భావము, భాషా పరిజ్ఞానం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు నలుగురి ముందు చెప్పినటువంటి వాడు క్లాస్ రూమ్లో 40 మంది ముందు ఒక సెమినార్ ఇవ్వాలంటే భయం లేకుండా ఇస్తాడనమాట. అదే మనం బీటెక్ అయిపోయిన తర్వాతనో, ఒక డిగ్రీ అయిపోయిన తర్వాతనో ఇంటర్వ్యూ స్కిల్స్ అని షార్ట్ టర్మ్ కోర్స్ పంపిస్తే వస్తుందా రా. ఇక్కడ ఫౌండేషన్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక కవిత్వం రాయాలి మనం, వ్యాకరణము, అలంకారాలు, ఛందస్సు ఇవన్నీ నేర్పిస్తేనే మనం కవిగా రాణించగలుగుతాం. అవన్నీ ఒక్క రోజులో మనం షార్ట్ టర్మ్ కోర్స్ అని వస్తుంది కావచ్చు, కవిత్వం రాస్తాడు కావచ్చు, కానీ ఇంత గొప్పగా రాయలేడు అనమాట. ఇదే ఎగ్జాంపుల్ మనం ఫౌండేషన్ నుంచి వచ్చినప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ వేరు, షార్ట్ టర్మ్గా అప్పటికప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ వేరనమాట. కాబట్టి చిన్నపిల్లలకి రేపు భవిష్యత్తులో ఒక గొప్ప ఫౌండేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో మనం పెరుగుతున్నాం. కాబట్టి వాళ్ళకి చక్కటి ఆలోచన విధానాన్ని ఇవ్వాలంటే పుస్తకాలని ఈ విధంగా చదవడానికి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా వాళ్ళకు మెల్లిమెల్లిగా క్రమక్రమంగా పుస్తక పఠనం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో భాగం అయిపోతుంది అనమాట. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి ఈ విధంగా ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పిల్లల్ని. జై హో సక్సెస్ మంత్రాలో మరో స్మాల్ బ్రేక్. అనుభవము అనేటటువంటిది బట్టతల వచ్చిన తర్వాత బహుమతిగా లభించే దువ్వెన లాంటిదంట. ఏమి లాభం అప్పుడు? నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. అంటే నాలెడ్జ్ని మనం ఎంత సంపాదించుకుంటే మనం కూడా ఒక వ్యక్తిగా సంఘానికి అంత బాగా కనిపిస్తూ ఉంటాం, వ్యక్తిత్వం కావచ్చు, వివేకంలో కావచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే నిజంగా పుస్తకాలు ఎందుకు దూరం అయిపోతున్నాయని మనం అనుకోవచ్చు అంటారు? ప్రాణము ఉన్నటువంటి వస్తువులతో తక్కువ సమయం గడపడం, ప్రాణము లేనటువంటి వస్తువులతో ఎక్కువ సమయం గడపడం,
క్వాలిటీ సమయాన్ని పిల్లలతో గడిపేటటువంటి అవకాశం లేకపోవడం వల్ల, ఈ నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల, అదే నిజమనేటటువంటి భ్రమలో ఉండడం వల్ల పుస్తకాల నుంచి మనం దూరం అయిపోతూ ఉన్నాం. కాబట్టి మనము ఏ రకమైనటువంటి పుస్తకాలని చదవాలి అంటే షార్ట్ కట్ ఉందండి ఒకటి. ఏంటంటే ముందు మీ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి పుస్తకాలు చదవాలి. మీరు ఎక్సెల్ కావడానికి, మీరు ఏ వృత్తిలో అయినా ఉండండి, ఆ వృత్తిలో ఎక్సెల్ కావడానికి కావాల్సిన పుస్తకాలు చదవండి. రెండవది డే టు డే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ చదవండి. మూడవది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు చదవండి. ఈ 3 విధాల పుస్తకాలు చదివితే మీరు లైఫ్లో ఎక్సెల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పర్ట్ అని మనకు చెబుతూ ఉంటారు. హూ ఈజ్ ఎక్స్పర్ట్? హీ నోస్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్. హీ ఈజ్ ఎక్స్పర్ట్. అంటే ఇప్పుడు మనము ఒక కణము అని చెప్తూ ఉంటాం. కణం అంటే మైక్రోస్కోప్లో వేస్తేనే మనకు కనిపించదు. దానిలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు 100 మంది ఉంటారు, వందలాది మంది ఉంటారు. అంటే హీ నోస్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్. చాలా సూక్ష్మం గురించి గొప్ప నాలెడ్జ్ తనకు ఉందన్నమాట. సో మీ ప్రొఫెషన్లో మీరు ఎక్సెల్ కావాలి అంటే ఆ విధంగా మీ ప్రొఫెషన్కి సంబంధించిన పుస్తకాలు చదవాలి. డే టు డే న్యూస్ పేపర్స్ చదవడం వల్ల దానిలో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. వ్యక్తిత్వ వికాసం ఏంటంటే ఫౌండేషన్ లాంటిది అనమాట. అన్నింటికీ కూడా ఫౌండేషన్ లాంటిది. కాబట్టి ఈ విధంగా మనము 3 రకాలైనటువంటి వాటి ద్వారా పుస్తక పఠనాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఉండాలన్నమాట. ఓకే, అసలు ఎందుకు ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి బుక్స్ ఎందుకు చదవాలి? అంటే అకాడమికల్గా కూడా మనకి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటుంది, అండ్ పిల్లలు వాళ్ళకి ఇష్టమైనటువంటి జోనర్ బుక్స్ కూడా చదువుతూ ఉంటారు. అండ్ వాటితో పాటు ఎందుకు ఈ వ్యక్తిత్వ వికాసమైనటువంటి పుస్తకాలు ఎందుకు చదవాలి? ప్రతి అనుభవము మనకే జరగాలి అనుకుంటే ఈ జీవితకాలం సరిపోదు. ఇతరుల అనుభవాల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లగ్లో వేలు పెడితే షాక్ వస్తుంది అంటే, లేదు నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను అంటే, ఇక్కడ సమయము నష్టపోతాం, డబ్బు నష్టపోతాం. మనము ఒకవేళ ఒక స్టూడెంట్ ఏజ్లో ఉంటే మనమే నష్టపోతాం. కానీ ఒక మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ పిల్లలు కనుక ఉంటే మన వల్ల ఫ్యామిలీ అందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ప్రతి అనుభవము మనకే జరగాలి అనుకుంటే జీవితకాలం సరిపోదు. మీరు చూడండి, అనుభవం ఎలాంటిదయ్యా అంటే, అనుభవము అనేటటువంటిది బట్టతల వచ్చిన తర్వాత బహుమతిగా లభించే దువ్వెన లాంటిదంట. ఏమి లాభం అప్పుడు అనుభవం వచ్చి ఏం లాభం? ముందు నుంచి మనకు ఎలా ఉండాలి అని ఇప్పుడు తెలుసుకుంటే ఎలా. ఏదో మేము రిటైర్ అయిపోయిన తర్వాత మనవలు మనవరాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పుస్తకాలు పట్టుకొని కూర్చుంటామంటే అప్పుడు ఓకే, కూర్చోకూడదు కదా. అప్పుడు తెలుసుకొని ఏం చేస్తాం? ఇప్పుడు తెలుసుకోకుంటే నష్టపోతాం కదా. ఆ నష్టాన్ని, భవిష్యత్తులో జరిగే నష్టాన్ని నివారించుకోవాలంటే అప్పుడు చేసే పని ఇప్పుడు చేయాలి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఇతరుల అనుభవాలను మనం పుస్తకాల ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి మనం పుస్తకాలని చదవాలి. అందుకోసమని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మనకు దోహదం చేస్తాయి. ఇప్పుడు మనము వ్యక్తిత్వ వికాస పుస్తకాలే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన క్లాసెస్ కూడా మేము చెప్తూ ఉంటాం. ఒక గొప్ప స్పీకర్ యొక్క క్లాస్ను మనం కనుక విన్నట్లయితే 100 పుస్తకాల సారాంశాన్ని 1 గంటలో చెప్పగలుగుతాడు. ఇప్పుడు నేను ఈరోజు ఇది మాట్లాడుతున్నానంటే ఎన్నో 100 పుస్తకాలు, 1000 పుస్తకాలు, నేను 5000 పుస్తకాలు చదివాను. నేను ఐ రెడ్ మోర్ దెన్ 5000 బుక్స్ అండ్ 3 పుస్తకాలు రాశాను నేను. కాబట్టి ఈ నాలెడ్జ్ని అంతా కూడా సంక్షిప్తం చేసి ఈ సందర్భానికి అనుగుణంగా వాడుతున్నాను. కాబట్టి వాళ్ళకి 1 గంటలో ఉపన్యాసం వింటే వాళ్ళ యొక్క డబ్బు ఆదా అవుతుంది, సమయం ఆదా అవుతుంది. కాబట్టి ఇతరుల అనుభవాలు మనకు పుస్తకాల్లో దొరుకుతాయి. కాబట్టి వ్యక్తిత్వ వికాసంలో ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవాలి. ఓకే, డెఫినెట్గా చదవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నది మనకి. అయితే మన వ్యూవర్స్ కోసం ఫైనల్గా ఈ బెనిఫిట్స్ ఆఫ్ బుక్స్ రీడింగ్కి సంబంధించి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు మనం అందరము కూడా ఈ తరంలో బుక్ కల్చర్ నుంచి లుక్ కల్చర్ వైపుకి వచ్చేసాం. అంటే టీవీలు చూడడము, ఫేస్బుక్ చూడడము, వాట్సాప్ చూడడము, సినిమాలు చూడడము. సో బుక్ కల్చర్ నుంచి లుక్ కల్చర్ వైపుకి వచ్చాము. మళ్ళీ మనం అందరము కూడా ఈ బుక్ కల్చర్ని మర్చిపోకూడదు. పిల్లలు మీరు ఏది చెబుతారో అది చేయరు, పిల్లలు మీరు ఏది చేస్తారో అది చేస్తారు. మీ పిల్లలకు బుక్ రీడింగ్ హాబీ జరగాలి అంటే ముందు మీరు దాన్ని అలవాటు చేసుకోవాలి. సో మిమ్మల్ని చూసి వాళ్ళు అనుకరిస్తారు. కాబట్టి భవిష్యత్తు తరం బాగుండాలి అంటే పుస్తక పఠనాన్ని ఒక హాబీగా మొదలై అలవాటుగా మారి వ్యసనంగా స్థిరపడే విధంగా ఉండాలి.
పైగా పెద్దలు చెప్తూ ఉంటారు, ఏ సంపదనైనా దోచుకోవచ్చు కానీ విద్యా సంపదను, విజ్ఞాన సంపదను దోచుకోలేము అని చెప్పేసి. మరి ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేస్తారు ఈ విషయంలో? సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రిన్సిపల్స్ని పాటిస్తే సరిపోతుందండి. సో వాళ్ళు ఎక్కువగా కేక్ కట్ చేస్తే, ఇప్పుడు కేక్ కట్ చేయడం ఒక 300 రూపీస్ కేక్ కట్ చేయడం, మొహాన్ని పూసుకోవడం కాకుండా తలా ఒక 10 రూపాయలు వేసుకొని ఒక చక్కటి పుస్తకాన్ని ఫ్రెండ్కు గిఫ్ట్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే చాలు. పుస్తక పఠనానికి కాన్సన్ట్రేషన్ని సెట్ చేసుకోవడం కూడా చాలా మెయిన్ అనిపిస్తుంది. మీరేమంటారు? బిజీ అంటే చాలామంది చెబుతూ ఉంటారు, సార్ ఇంత బిజీ లైఫ్లో ఎక్కడ సార్ పుస్తకాలు చదవడానికి సమయం ఎక్కడ ఉంది సార్ అంటారు. తీరిక లేదు సార్ పుస్తకాలు చదవడానికి అని చెబుతూ ఉంటారు. నేనేమంటానంటే కోరిక ఉంటే తీరిక ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి వేర్ యువర్ ఇంట్రెస్ట్ గోస్ దేర్ యువర్ ఎనర్జీ ఫ్లోస్ అన్నారు. ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్నారు, విజయవాడ వెళ్ళాలి సార్, నేను కారులో వెళ్ళాలి సార్, త్వరగా వెళ్ళాలి సార్, ఫాస్ట్గా వెళ్ళాలి సార్, డీజిల్ కొట్టించుకోవడానికి టైం లేదు సార్ అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. సార్ నేను జీవితం ఎదగాలి సార్, గొప్పగా ఉన్నత స్థాయిలో వెళ్ళాలి సార్, పుస్తకాలకి చదవడానికి సమయం లేదు అన్నా కూడా అలాగే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి భాస్కర్ గుప్తా గారు. ఈరోజు పుస్తక పఠనం నిజంగా కూడా ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాని ఆవశ్యకతను, అదేవిధంగా ప్రయోజనాలను కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదండి ఇవాల్టి జయహో సక్సెస్ మంత్ర. నమస్తే.